పరిశీలనతో చెప్తా ఉంటున్నాడు, శాస్త్రులతో చెప్తా ఉంటున్నాడు, సద్దుకాయలతో చెప్తా ఉంటున్నాడు. ఏయ్, మీరంతా మీరంతా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపబడాలి అంటే మీకున్నటువంటి ఆలోచనలు, ఏ చెడు ఆలోచనలు అయితే ఉన్నదో, ఇతరులపైన వేలు పెట్టి చూపడం ఏదైతే ఉందో అదన్నీ మీరు మానుకోవాలి. ఒకవేళ మీరు మానుకోకపోతే మీరు పరలోక రాజ్యంలో మీకు పాలు లేదు. ఏం లేదట? పాలు లేదండి. మనుషులు అంటున్నాడు ఈరోజు అనేక మంది కూడా వేషధారణ, చాలా మంది ఉన్నది వేషధారణ. పేరుకు మాత్రమే సంకల బైబిల్ పెట్టుకుంటారు. ఎలా ఆదివారం రాగానే ఇట్లా సంకల మంచిగా నాలాగే తక్కువ బూటు వేసుకొని సంకల ఆదివారం వచ్చిందంటే వీళ్ళకు మందిరం గుర్తుకొస్తుంది. వీళ్ళు ఎవరంట? వీరంతా వేషధారులండి. వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే తెలుసా? ఇదిగో వారులంట మంచి మంచి మెప్పులు కావాలి, మనుషుల కొరకు ఘనతలు కావాలి. వాడు ఒకవేళ వాడిని మెచ్చుకోకపోయిందనుకో వాడిని ఎక్కడో తీసిస్తారండి. మనిషిని పొగడలేదనుకో, వాడు మంచి పని చేసి ఒకవేళ ఆ వ్యక్తిని పొగడలేదనుకో ఏమైపోద్ది తెలుసా? నేను ఇంత మంచి పని చేసిన నన్ను అసలు పొగడడా, నేను ఇంత మంచి పని చేసిన అసలు నన్ను పొగడలేదేంది. కొంతమంది అయితే పొగడటంతోనే ఆకాశాన్ని పైకెత్తుతే వెళ్ళిపోతూ ఉంటారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇదిగో మీరు ఎక్కడ లేదంట వారికి స్థానము, పరలోక రాజ్యంలో స్థానం లేదండి వారికి.